బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్ తగిలింది. రవి బెయిల్ పిటిషన్లు కొట్టేసింది నాంపల్లి కోర్టు. 5 కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. బెయిల్ ఇస్తే దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని కోర్టులో వాదించారు పోలీసులు. రవి జైలు నుంచి బయటకు రాకుండా పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే మాట అనిపిస్తుంది. ఇక్కడ రవి నుంచి నిజాలు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అసలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసేవాడు, ఎలా చేసేవాడు, ఎందుకు చేసేవాడు, కేవలం ఐబొమ్మ రవి ఒక్కడేనా లేకపోతే ఇతగాడు వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక ఆ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. రవి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. 5 కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో బెయిల్ ఇస్తే దేశం దాటి పారిపోయే అవకాశం ఉంది అని కోర్టులో వాదించారు పోలీసులు. రవి జైలు నుంచి బయటకు రాకుండా పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. రవి నుంచి నిజాలు ఇంకా రాబట్టాల్సిన అవసరం ఉంది, అందుకే మాకు ఇంకా కాస్త సమయం కావాలని చెప్పి గతంలో కొన్ని అంశాలకు సంబంధించి కోర్టులో కూడా వినిపించిన సందర్భం పోలీసులు. ఈ క్రమంలో ఇంకా అతగాడి నుంచి నిజాలు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుకుంటూ కూడా వచ్చాడు ఐబొమ్మ రవి. అసలు నేనే చేశానని చెప్పి మీరు ఎలా అంటారు? అసలు నేనే చేశానని చెప్పి మీరు ఎలా చెప్తారు? ఐబొమ్మ నాదని చెప్పి నేను మీకు చెప్పానా అనే అర్థం వచ్చేలా కొన్ని క్వశ్చన్స్ని కూడా తెర మీదకి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది? నిజంగా ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? బెయిల్ రద్దు గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇటు ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది? ఎస్ సచిన్, పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సంబంధిత బెయిల్ పిటిషన్లు న్యాయస్థానం అయితే తిరస్కరించడం జరిగింది. రవిపై అయితే 5 కేసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాగా ఈ కేసులో అతనికి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఇదంతా తతంగం నడుస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం పోలీసుల వర్షన్ అయితే కోర్టు ముందు అయితే పెట్టడం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇమ్మడి రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తి కావడం, బెయిల్ ఇస్తే గనక దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది పోలీసు అధికారులు. వీటి ఆధారంగా న్యాయస్థానం పూర్తి విచారణ అనంతరం ఇమ్మడి రవికి బెయిల్ పిటిషన్లు అయితే కొట్టివేయడం జరిగింది. ఒకవేళ ఇతని గనక బెయిల్ గనక ఇస్తే ఏ క్షణానైనా ఒక పక్క విమానాలు కావచ్చు లేదా కార్గో షిప్లలో కానీ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతనికి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ఇతనికి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా న్యాయస్థానం తరఫున పోలీసులు వాదించడం జరిగింది. సో ఈ పోలీసుల మాటలు విన్న హైకోర్టు అయితే ఈ నిజాలు తేలే వరకు ఇమ్మడి రవి పూర్తి విచారణ అయ్యేంత వరకు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం లేదంటూ కూడా అతనిపై దాఖలైన అన్ని కేసుల మీద ఏదైతే బెయిల్ వేసాడో అన్ని కేసులు అయితే కోర్టు తిరస్కరించడం జరిగింది. నిపుణుల పర్యవేక్షిస్తున్నప్పటికీ పైరసీ వెబ్సైట్లు అండ్ నేరుగా సినిమా, టీవీ, డిజిటల్ కంటెంట్ హక్కులను ఉల్లంఘిస్తూ ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయంటూ కూడా పోలీసులు చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈ కేసు ద్వారా ప్రభుత్వం మరియు సైబర్ క్రైమ్ యూనిట్ పబ్లిక్ కి ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై దృష్టి పెట్టమని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది కోర్టు. ఇమ్మడి రవి కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉండడంతో న్యాయ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందంటూ కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. మరికొన్ని కేసులు కూడా ఇమ్మడి రవిపై యాడ్ అయ్యే అవకాశం నుండి కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద పెట్టడం జరిగింది. కానీ అతని సర్వర్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ రాలేదు. ఐబొమ్మ వెబ్సైట్ ఇంకా నడుస్తూనే ఉంది. ఐబొమ్మ రవి గురించి అప్పుడప్పుడు థ్రెడన్ కాల్స్ కానీ థ్రెడన్ వెబ్సైట్ లో పెట్టడం కానీ వేరే లింక్ లోకి వెబ్సైట్ మాట్లాడాలి లాంటి ఇంకా చేస్తూనే ఉన్న నేపథ్యంలో ఇతడి సిస్టమ్ ఇంకా రన్ అవుతుంది. ఇతడి వర్కర్స్ కావచ్చు, ఇతడి ఇంకో ఎంప్లాయీస్ కానీ ఇతని పై ఉన్న అధికారులు ఎవరైనా ఉన్నారా, ఇతని పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ పూర్తి వివరాలు తెలిసే వరకు కూడా రవిని బయటికి పంపించే ప్రసక్తి లేదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కుదిరితే మరికొన్ని సెక్షన్ల కింద ఇతని కేసు బుక్ చేసి లోపల వేస్తామంటూ కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ పైరసీతో పాటు ఈ మనీ లాండరింగ్ జరగడం జరిగింది. విదేశాల్లో ఇతను వాడిన 1xBet సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దాని లావాదేవీలు ఎలా జరిపారు, ఎవరి అకౌంట్లకు డబ్బులు వేశారు, ఎవరెవరికి అమౌంట్ సెండ్ చేశారు, ఇది పూర్తి వివరాలు, ఇది 1xBet వెనకాలన్న ఆ నిర్వాహకుడు పేరేంటి, మీతో కాంటాక్ట్ అయిన పర్సన్ ఎవరు, ఈ డీటెయిల్స్ పూర్తిగా వస్తే తప్ప ఇమ్మడి రవి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈడీ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈడీ కనుక వన్స్ ఇన్వాల్వ్ అయితే ఇమ్మడి రవి ఇంకా జైల్లోనే ఉండే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ విషయాలు పూర్తిగా వెల్లడించే వరకు కూడా రవి జైల్లోనే ఉండే అవకాశం ఉంటుందిగా తెలుస్తోంది సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. మొత్తం అయితే మాత్రం ఇమ్మడి రవి ఐబొమ్మ రవిగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఐబొమ్మ రవికి షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ప్రస్తుతం దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటు ఐబొమ్మ రవికి అసలు ఐబొమ్మ రవి బయటికి రాకుండా పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారా? ఈ
కైండ్ ఆఫ్ చర్చ ఎక్కువ జరుగుతోంది. ఎందుకంటే ఇంకా విచారణ జరపాలి, లోతైన విచారణ జరగాలి. లోతైన విచారణ జరిగిన తర్వాత ఇంకా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇతగాడు వెనకాల ఒక బిగ్ నెట్వర్క్ ఉండే అవకాశం ఉంది. ఇలా అనేక కోణాలు, అనేక అంశాల్లో ఇటు దర్యాప్తు జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఈ మంది ఐబొమ్మ రవిగా మాట్లాడుకుంటున్న క్రమంలో ఎటువంటి విచారణ జరగబోతోంది, ఎలా జరిగే అవకాశం, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.